అంటే నా పక్కన ఉన్నటువంటి 10 సప్తగిరిలో అవుతారు వీళ్ళందరూ. సో అది బాగా వచ్చింది. ఫైనల్గా ఇక్కడ హీరో అనే మాట పోస్టర్ వేశారు, కానీ మీరు థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత నేను కూడా ఒక క్యారెక్టర్లో మిగులుతా అంతే. సప్తగిరి అన్న, రాజ్యసభలో కూడా మీరు చేస్తున్నారు కదా, అందులో కూడా మీరు ప్రభాస్ గారితో కలిపి బాగా కామెడీ చేస్తారా? ఎలా ఉండబోతుంది మీ ఇద్దరిది? ఇప్పుడు రిలీజ్ అయిన లుక్ ప్రకారం కావచ్చు, కంటెంట్ కూడా బయటికి తెలిసింది, అది హారర్ జోన్ అని. డెఫినెట్గా థియేటర్లో బ్లాస్ట్ చేస్తామండి ఫన్తో మాత్రం. అటువంటి క్యారెక్టర్ అది అయితే అంటే మారుతి అన్న విశ్వరూపం. అదే మారుతి గారు మీరు కలిసి అప్పుడు ప్రేమ కథ చిత్రం చేశారు, అది ఒక హర్రర్. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోతుందా? లేదండి, దాని గురించి మనకు వద్దన్న. మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మనకు లుక్ రిలీజ్ అయింది, ప్లస్ ఆ కంటెంట్ కూడా బయట తెలిసింది. అంతవరకు మనం మాట్లాడడానికి పర్మిషన్ ఉంది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం ప్రభాస్ అన్న ఇంతకుముందు 5 మూవీస్, నెక్స్ట్ 5 మూవీస్ అలా చూస్తుంటారు, మీరు అలా చూస్తారు, ఆ క్యారెక్టరైజేషన్తో చూస్తారు. సత్యగిరి గారు ఇందాక మాట్లాడుతూ అదే కొన్ని క్రైమ్స్ చూసినప్పుడు చాలా భయం వేసింది అన్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటి? అన్న ఇప్పించన్నా, రెడీ అన్న, గడ్డం కూడా వేస్తున్నా. అది ఏది సార్, ఏదో పని కావాలని కోరుకునే వ్యక్తులు సార్. నేను అదే చెప్తాను ఇండస్ట్రీకి, పిలవండి, మీకు నమ్మకం లేకపోతే ఆడిషన్ కూడా చేస్తా, లేదు నాకు నచ్చలేదు అంటే వెళ్ళిపోతా. నేను ఆ వేరియేషన్ కోరుకునే వ్యక్తిని. ఇంకా మళ్ళీ కమెడియన్కి పిలిస్తే రెగ్యులర్ రొటీన్ వర్క్ అవుతుందని ఒక ఆలోచన. మీరు ఆడిషన్ పెట్టండి, ఆడిషన్లో ఫెయిల్ అయ్యంటే బయటకు వచ్చేస్తా. థ్యాంక్ యూ. మీ సినిమాలన్నీ సప్తగిరి గారు, అక్కడ మీ సినిమాలన్నీ చూస్తుంటే డైరెక్టర్ చెప్పిందే